హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ ను మనం దుబాయ్లో ఉన్నాం. ప్రాపర్టీ షోలో ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చేస్తున్నాం అనమాట రియల్ ఎస్టేట్కి సంబంధించి. రైట్ నాతో పాటు సుభాషిణి సిగ్నేచర్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ టీమ్ ఉన్నారనమాట. సేల్స్ టీమ్ అని కూడా చెప్పుకోవచ్చు. విజయ్ కుమార్ గారు అలాగే మీర్జా గారు. అస్సలు లేట్ చేయొద్దు, వాళ్ళ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటనేది వారి మాటలోనే తెలిసేసుకుందాం. హాయ్ బోత్ ఆఫ్ యూ. హలో మ్యామ్. సో ఎలా అనిపిస్తుంది సార్ దుబాయ్? బాగా మంచిగా అనిపిస్తుంది. వెరీ గుడ్. డన్. అండ్ మీర్జా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుభాషిని సిగ్నేచర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈరోజు మనకి మీరు ఎస్ క్యూబ్ కౌంటీ ప్రాజెక్ట్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినటువంటి వాళ్ళ రిసీవింగ్ ఎలా అనిపించింది? Receiving is very good, ma'am. Like getting good response as well. And really thanks to Planet One and Suman TV for organizing such a good event where we can get more business for Hyderabad people, promoting our Hyderabad properties అంటే కందుకూరులో మనం వస్తున్న ప్రాజెక్ట్ ఎస్ క్యూబ్ కౌంటీ అని లాంచ్ చేస్తున్నామండి. అది విల్లా ప్రాజెక్ట్ ఉన్నాయి, దాంట్లో విల్లాస్ వస్తాయి. ఫర్ దాట్ విజయ్ గారు మీకు గోయింగ్ టు గివ్ యూ ద డీటెయిల్స్ ఫర్ దాట్ వన్. ఓకే, అంటే ఇది మెయిన్ గా విల్లాస్ ఎవరైతే విల్లాస్ కావాలో ఫస్ట్ ఇది మిమ్మల్ని అప్రోచ్ అయిపోవాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పండి. ఇది ఎక్కడ ఉంది ఏంటి? ఇది కందుకూరు దగ్గర ఉందండి, శ్రీశైలం హైవేలో. ఓకే, ఎయిర్పోర్ట్ నుంచి అరౌండ్ 20 కిలోమీటర్స్ అండ్ ఫ్యూచర్ సిటీ నుంచి ఒక 15 మినిట్స్ అవి. ఫ్యూచర్ సిటీ అంటే లేటెస్ట్ డెవలప్మెంట్ అనౌన్స్మెంట్ గురించి మీకు ఆల్రెడీ వినే ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ గురించి చెప్పడం కానీ రేవంత్ రెడ్డి గారు. నెక్స్ట్ మేజర్ అదర్ డెవలప్మెంట్స్ ఎక్కడైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే రాబోతున్నాయో, టౌన్షిప్ కానీ, నెక్స్ట్ ఆపరేషన్లో ఉన్న అమెజాన్ డేటా సెంటర్ ఆపరేషన్లో ఉంది. నెక్స్ట్ ఫార్మా సిటీ అక్కడ ఉంది. సో మేజర్గా ఇప్పుడు 4th సిటీ అని చెప్పుకోబోయేది ప్రాజెక్ట్ ఆ ఏరియా నుంచి అరౌండ్ 15 మినిట్స్లో మన ప్రాజెక్ట్ ఉంది. ఆ ఏరియాలో ప్రాజెక్ట్ ఈ ప్రీమియం విల్లాలో వచ్చి ద బెస్ట్. ఎందుకంటున్నానంటే ప్రైస్ విషయంలో ద బెస్ట్ వన్. బికాస్ ఆ ఏరియాలో ఇప్పుడు ఉన్న రేంజ్లో తుక్కుగూడ శ్రీశైలం హైవేలో మీకు ఈ ప్రైస్లో అనేది ఇక్కడ కనిపించదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి ప్రాజెక్ట్ అనేది 40 acres ఆఫ్ ప్రాజెక్ట్ అండి. దీనిలో కంప్లీట్గా 70 విల్లాస్ ఉంటాయి. 70 విల్లాస్లో 152 సైజ్ అనేది మినిమం సైజ్ ఆఫ్ ద విల్లా టిల్ 350 సైజ్ వరకు ఉంటాయి. సో దీనిలో అమ్యూనిటీస్ కూడా మేజర్ అన్ని కమ్యూనిటీస్లో ఉన్నట్టు మేజర్ ఫుల్ ఫ్లెజ్డ్గా అన్ని అమ్యూనిటీస్ ఉంటాయండి. G+1 డూప్లెక్స్ విల్లాస్. సో దీనిలో వచ్చి బేసిక్గా కంపెనీ వాళ్ళు ఇచ్చే బెస్ట్ ఆఫర్లో పేమెంట్ ఆప్షన్ అనేది బెస్ట్ ఆప్షన్ ఉంది. దీనిలో ఏంటంటే ఎవరైనా కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో 1.4 CRలో మీకు విల్లా అనేది అవైలబుల్లో ఉంది. సో దానిలో ఒక 30% పేమెంట్ చేయగలిగితే, ఓకే 30% ఇనిషియల్గా పేమెంట్ చేయగలిగితే మీ పేరు మీద అయిపోతుందని మీ అగ్రిమెంట్ ఉంది. హోమ్ ఆటోమేషన్ చేసిస్తున్నారు. సో దీనిలో ఏంటంటే మీకు ఫస్ట్ 30% ఈజ్ ద మెయిన్ బేసిక్ పేమెంట్ ఆప్షన్. ఫర్దర్గా నెక్స్ట్ 1 year తర్వాత 15% కట్టుకోవచ్చు ఇక్కడ బెస్ట్ ఆప్షన్లో. నెక్స్ట్ ఆఫ్టర్ పొజిషన్ తర్వాత మీకు రిమైనింగ్ 55% కట్టుకోవచ్చు. సో దీస్ 3 పేమెంట్ ఆప్షన్స్ వల్ల నెక్స్ట్ ప్రైస్ బెనిఫిట్ వల్ల మీకు ఆ ఏరియాలో నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు వచ్చే ప్రజెంట్ ఉన్న నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే ప్రాజెక్ట్స్కి, డెవలప్మెంట్స్కి సో బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్తారు. ఓకే, అండ్ కమింగ్ టు మీర్జా సార్, బేసికల్గా ఏంటంటే ప్రాజెక్ట్స్ విషయంలో డెవలప్మెంట్స్ ఏమి ఎక్కువ ఇస్తున్నారు, ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయని ప్రతి ఒక్కరు ఇప్పుడు చూస్తున్నారు. ఎగ్జాక్ట్గా అవి బాగుంటేనే వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాజెక్ట్కి మిగతా మార్కెట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్కి ఆ డిఫరెన్స్ ఏంటి? ఎమ్యూనిటీస్ కావచ్చు, వాట్ ఎవర్ డెవలపర్స్ కావచ్చు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. దానిలో మేము అన్ని జనరల్ ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నాం. క్లబ్ హౌస్ ఉంది, అన్ని జనరల్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. వెన్ కంపేర్ టు ద సరౌండింగ్ ప్రాజెక్ట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ చాలా మంచిగా ఉంది. ఎందుకు మంచిగా ఉంది లొకేషన్? వై సెలెక్ట్ దట్ పర్టికులర్ లొకేషన్ అంటే మీకు RRR వస్తుంది. RRR వల్ల ఇంకా రేడియల్ రోడ్స్ కూడా కనెక్టివిటీస్ కోసం గవర్నమెంట్ ఇవ్వగలుగుతున్నారు దాన్ని. ఎందుకంటే 4th సిటీ కూడా వస్తుంది. దానివల్ల చాలా ఎంప్లాయ్మెంట్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి అక్కడ. ఎవరైనా ఇన్వెస్ట్ చేసినా, ఎవరైనా వాళ్ళకి పర్సనల్ యూస్ కోసం కూడా తీసుకున్నా కూడా ఈ విల్లా వాళ్ళకి చాలా ఉపయోగపడి ఉంటుంది. ఏంటంటే ఎంప్లాయ్మెంట్స్ వచ్చినా అక్కడ డెవలప్మెంట్ కూడా చాలా వస్తుంది. 4th సిటీ వస్తుంది, అమెజాన్ డేటా సెంటర్, ఇంకా ఎలక్ట్రానిక్ సిటీ ఉంది. అట్లా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గవర్నమెంట్ నుంచి డెవలప్మెంట్ వస్తున్నాయి. ఇంకా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మంచిగా ఉంది. రేడియల్ రోడ్స్ వల్ల కూడా మనకి చాలా ఈజీగా కనెక్టివిటీ ఉంటుంది. మనకి సిటీలో రావాలంటే కూడా ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. మళ్ళీ హైటెక్ సిటీ ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా ORR రేడియల్ రోడ్ నుంచి మనకి మంచి కనెక్టివిటీస్ ఉంటాయి. దీనివల్ల మనకి చాలా ప్రైస్ బెనిఫిట్ వస్తుంది. కస్టమర్
కస్టమర్కి ఇప్పుడు కంపేర్ చేస్తే వేరే ప్రాజెక్ట్స్లో ఇట్లాంటిది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లేదు. 30%, 50%, 100%లో చాలా ప్రైస్ మంచి బెనిఫిట్స్ వస్తున్నాయి మనకి. అండ్ విజయ్ కుమార్ సార్, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక ప్లాట్ తీసుకోవాలి లేదా ఒక విల్లా కొనుక్కోవాలి, ఏది తీసుకోవాలన్నా కూడా ఫస్ట్ డౌన్ పేమెంట్ తర్వాత లోన్ ఫెసిలిటీ ఉందా లేదా, ఒకవేళ లోన్ ఫెసిలిటీ ఉంటే ఏ బ్యాంక్స్తో వీళ్ళు టైప్ అయి ఉన్నారు అనే డౌట్ అందరికీ ఉండింది. సో మీరు ఇచ్చేటటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి వాళ్ళకి? ఆల్ మేజర్ బ్యాంక్స్ నుంచి లోన్ ఫెసిలిటీ ఉందండి. ఇందాక మీకు చెప్పిన ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్లోనే 30% అనేది మీకు కంప్లీట్గా పేమెంట్ చేయమనట్లేదు, బట్ 30%లే మీకు పేమెంట్ చేసిన ద్వారా మీకు అగ్రిమెంట్. నెక్స్ట్ 1 year తర్వాత 15%, 15. నెక్స్ట్ ఆఫ్టర్ పొజిషన్ 2027కి ఇస్తున్నారు. ఆల్రెడీ మోడల్ విల్లా కన్స్ట్రక్ట్ అయి ఉంది ఇక్కడ. సో 27కి మీకు ఏదైతే పొజిషన్ అయిపోతుందో అప్పుడు మీరు రిమైనింగ్ 55% అనేది పే చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్, అదే కాకుండా దీనిలో రెంటల్, అష్యూర్డ్ రెంటల్ అనేది కూడా ఇస్తున్నారు. సపోజ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసమైనా ఉండాలనుకున్నా, లేకపోతే ఉండలేకున్నా, కొనుక్కున్న వాళ్ళైనా ఉండలేకపోయినా ఆ ప్లేస్లో వాళ్ళకి ఏంటంటే రెంటల్ అష్యూరెన్స్ ఉండాలి. వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంటుంది, మళ్ళీ వీళ్ళు ఏదో ఇన్వెస్ట్మెంట్కి వస్తారు. సో 10 rupees per SFT చొప్పున పర్ SFTకి అప్ టు 3 years వరకు రెంటల్ ఇస్తున్నారు. సో అష్యూర్డ్ రెంటల్ అప్ టు 3 years వరకు రెంటల్ ఇస్తున్నారు. సో ఆ బెనిఫిట్ కూడా పేమెంట్ ఆప్షన్స్లో అవుతుంది. ఫర్దర్ కూడా రెంటల్ ఇన్కమ్ కూడా, అష్యూర్డ్ రెంటల్ ఇన్కమ్ కూడా బెనిఫిట్ అవుతుంది బేస్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ విజయ్ సార్, ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలంటే ఇప్పుడు, ఒకప్పుడు ఏంటంటే ప్రాపర్టీ ఇట్స్ లైక్ అసెట్, ఇప్పుడు ఏంటంటే హైడ్రా అని ఒక టెన్షన్ వచ్చేసింది ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ సైట్, విల్లాస్, ఎనీథింగ్. సో ఆ టెన్షన్ పోవాలంటే ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ నుంచి ఆ ట్రస్ట్ అనేది రావాలి కొనే వాళ్ళకి. సో మీరు కస్టమర్కి ఇచ్చే ట్రస్ట్ ఏంటి సార్? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగే క్వశ్చన్కి, హైడ్రా ఇప్పుడు చాలా హాట్ టాపిక్ ఉంది. అది మార్కెట్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు దాంతో. సో దాంట్లో మాకు సరౌండింగ్స్లో అట్లాంటిది ఏం లేక్స్ అయినా వాటర్ బాడీస్ అయినా లేదు. సో దిస్ ప్రాజెక్ట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్టెడ్ విత్ దోస్ కైండ్ ఆఫ్ హైడ్రా యాక్టివిటీస్ అండ్ ఆల్. హైడ్రా యాక్టివిటీస్ దీనికి ఏం ఎఫెక్ట్ అవ్వదు. అయినా లొకేషన్ ఈస్ వెరీ ప్రైమ్. లొకేషన్ ప్రైమ్ ఉంది, కంపెనీ మంచి కంపెనీ ఉంది, సుభాషిణి వచ్చేసి ట్రస్ట్ వర్ది కంపెనీ ఉంది. సో మీకు కస్టమర్కి ఎవరైనా ప్లాట్ విల్లా తీసుకున్నా కూడా వాళ్ళకి ఏం ఇబ్బంది రాదు. కన్స్ట్రక్షన్ కూడా మేమే చేసి ఇస్తున్నాము. ఆల్రెడీ ఒక విల్లా కూడా రెడీ అయింది, మోడల్ విల్లా కూడా రెడీ ఉంది. ఎప్పుడైనా సైట్ విజిట్ ప్లాన్ చేస్తే యూ విల్ గెట్ ద క్లియర్ ఐడియా అబౌట్ ద లొకేషన్ అండ్ అబౌట్ ద ప్రాజెక్ట్ అండి. ఎస్. అండ్ ఫైనల్లీ ఏంటంటే విజయ్ కుమార్ గారు, ఒకవేళ మీరు చెప్పిన డీటెయిల్స్ అందరికీ నచ్చి ఒక మంచి విల్లా పర్చేజ్ చేయాలని క్లయింట్ అనుకున్నారే అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాగా ఆలోచించేది ట్రస్ట్తో పాటు, డెవలప్మెంట్స్తో పాటు సైట్, ఒక ప్లాట్ తీసుకోవాలి. ఇప్పుడు నేనే ఉన్నా క్లయింట్ని, విల్లా వెంటనే కొనాలంటే నేను ఎంత పే చేయాలి, ఒకవేళ మొత్తం పేమెంట్ కూడా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎలా అయిపోతుందంటే ఒక ప్రోడక్ట్ కొంటే 10 రూపాయల ప్రోడక్ట్ వచ్చేస్తుంది, 20 రూపాయల ప్రోడక్ట్ వచ్చేస్తుంది అని సింప్లిఫై చేస్తుంటే అట్రాక్ట్ అవుతున్నారు. ఒక విల్లా మన దగ్గర పర్చేజ్ చేయాలంటే టోటల్గా మనం ఎంత పెట్టుకోవాలి? అదే మేడం, 1.4 CR నుంచి స్టార్ట్. 1.4 CR స్టార్టింగ్. అది స్టార్టింగ్. మీరు ఆ ప్రైస్ కూడా మీకు ఎక్కడ విల్లా దొరకదు. అయినా అది వచ్చిన ప్రైమ్ లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్ అండ్ అదే కాస్ట్లో మనకి ఇప్పుడు సిటీలో ఫ్లాట్ వస్తుంది. ఆ ఫ్లాట్లో వచ్చే ప్రైస్లో మనకి విల్లా వచ్చేస్తుంది. ఎస్ మ్యామ్. ఒక సొంత ఇల్లు ఉండాలంటే మనం జనరల్గా ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా మనకి ఒక ల్యాండ్ విల్లా కావాలని. సో వీఆర్ గివింగ్ దట్ ఇన్ ఫ్లాట్ ప్రైస్. ఎస్. ఎనీ అదర్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు దుబాయ్ వచ్చారు, ఇప్పుడు చెప్తున్నాను అదే మేడం, పేమెంట్ ఆప్షన్స్ ఉన్నది, ద బెస్ట్ ఆప్షన్స్ ఫర్ ద రైట్ నౌ ఉంది. దాన్ని యూజ్ చేసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అందరూ ఒకేసారి పేమెంట్ కట్టలేరు ఈ విధంగా. సో స్టేజెస్ వైజ్గా పేమెంట్ పేమెంట్ ఆప్షన్స్ అనేవి కంపెనీ ఇచ్చింది కాబట్టి ఆ ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుంటే అందరికీ బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్గా మీజా సార్ ఏం చెప్పేస్తారు ఆడియన్స్కి? Madam, like to say, I request all the customers, ఎవరైనా విల్లా చూస్తున్నారంటే please visit the site once. We'll be providing the help for that. ఒకసారి విజిట్ చేయండి, you will get the complete idea about the location, about the project and all. We are there to help you out with the financial things. మీరు అడిగారు క్వశ్చన్ అంటే ఏ బ్యాంక్ టైఅప్ ఉందని. మ్యాక్సిమం ఆల్ రెప్యూటెడ్ బ్యాంక్స్ టైఅప్ ఉంది, దానిలో కూడా మేము హెల్ప్ చేస్తాము. సో ప్లీజ్ విజిట్ ద సైట్ వన్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇంకా మరిన్ని ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.